సస్పెన్షన్ చేశారు. దాంట్లో వాళ్ళు ఒక 10 పాయింట్స్ అంటే ఎలిగేషన్ పాయింట్స్ పెట్టిన దాంట్లో సొంత కంపెనీ కూడా ఎవరు అట్లా చేయరు. ప్రభుత్వం దాంట్లో కార్పొరేషన్లో ఉండేటప్పుడు శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్, ఏంటి సస్పెన్షన్లో పొందుపరిచిన అంశాలు ఏంటి, ఏ కారణాలతో సస్పెండ్ చేయడం జరిగింది? ఓవరాల్గా మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఆయన అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద ఒక ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో డిప్యుటేషన్ మీద 2019 ఆగస్టు 26న ఈ రాష్ట్రానికి వచ్చారు. ఇప్పుడు 22 ఈ మంత్ 22కి ఇంకో మరో 2 రోజుల్లో ఆయన డిప్యుటేషన్ గడువు కూడా ముగిపోతుంది. మరోసారి ఇప్పుడు డిప్యుటేషన్ గడువు కూడా పొడిగించమని కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది రైల్వే శాఖకి. ఇందులో మొట్టమొదట ఆయన పొందుపరిచినటువంటి అంశాల్లో పూర్తి స్థాయిలో ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సంబంధించినటువంటి దాంట్లో ఆయన చేసిన అక్రమాలన్నింటిని కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. వీటిలోకి సంబంధించినటువంటి కూడా ఏంటంటే ఏవైతే ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ అన్నయ్యకి సంబంధించినటువంటి కంపెనీలకి అది కూడా ఏమాత్రం అదంతా వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించి చూస్తే మాత్రం అదంతా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ. కానీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏమాత్రం అవగాహన కానీ లేకపోతే అలాంటి కాంట్రాక్టులు కానీ చేసిన అనుభవం లేనటువంటి కంపెనీకి 100 కోట్లకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇవ్వటం, అక్కడ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకి వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళు వేరే కంపెనీల్లోకి ఆ డబ్బులు డైవర్ట్ చేసినటువంటి ఇష్యూస్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆయన మీద సస్పెన్షన్ వేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. 2-3 రోజుల క్రితం కూడా చీఫ్ సెక్రటరీకి కూడా టీడీపీ నేతలో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్గా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి దాంట్లో 3-4 అంశాలను మనం స్పష్టంగా చూడాలి. ఒకటి, కేంద్రం నుంచి వచ్చినటువంటి దాదాపు 2000 కోట్లు భారత నెట్కి సంబంధించినటువంటి నిధులు అవి ఎందుకు ఖర్చు పెట్టారో, ఎలా ఖర్చు పెట్టారో అనేది దానికి ఇప్పటివరకు కూడా కేంద్రానికి యూసీలు పంపించకపోవడం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో గ్యారంటీ ఇస్తూ తీసుకొచ్చినటువంటి 1050 కోట్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ నిధుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టారు, దాన్ని ఎవరెవరికి ఏ రూపంలో డబ్బులు ఇచ్చారనేటువంటి దాని మీద కూడా లెక్కాపత్రం లేకపోవడం ఉంది. అసలు కీలకమైనటువంటి అంశం మన రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఈ ఫైల్ సిస్టమ్ ఉంది. కానీ ఒక్క ఏపీ ఫైబర్ నెట్లో అసలు ఈ ఫైల్ అనే సిస్టమే లేదు. నేరుగా ఏవైతే పాతకాలంలో పేపర్ల మీద రాసుకొని ఆ టైప్ చేసినటువంటి పేపర్ల ఆర్డర్లు ఇచ్చేవారు, వాటి ద్వారానే లెక్కపత్రం లేనటువంటి వ్యవహారం అంతా కూడా నడిపించారు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్కి జరిగినటువంటి వ్యవహారం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు వైసీపీ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళలో అవినాష్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సు లేఖల ప్రకారమే దాదాపు 700 మందికి పైగా నియామకం జరిగింది. వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 జీతం ఇవ్వటం. ఇంకోటి, అసలు జీతాలు వాళ్ళు ఎవరు పని చేయకుండా ఇంతమందికి 100 మందికి జీతాలు ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు